హలో నమస్తే నేను మీ మీనా వెల్కమ్ బ్యాక్ టు మన ఢాబా. ఈ రోజు నేను కశ్మీరీ దమ్ ఆలు చేస్తున్నాను. దీనికి 100% టేస్ట్ కి గ్యారంటీ. కశ్మీరీ దమ్ ఆలుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాయిల్డ్ బేబీ పొటాటోస్. బాయిల్ చేసేటప్పుడు ఒక్క విసిలే పెట్టుకోండి, దానికంటే ఎక్కువ పెట్టబాకండి, ఎందుకంటే ఇవి బేబీ పొటాటోస్. కర్డ్ 1 to 1.5 కప్. టొమాటో 1. కాజు పౌడర్ ఇది 2 టేబుల్ స్పూన్, ఆప్షనల్ ఇది. శనగపిండి బేసన్ 2 టేబుల్ స్పూన్స్. కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ 1 టేబుల్ స్పూన్. మీరు కారం మీ ఇష్టం వచ్చిన టేస్ట్ ప్రకారంగా వేసుకోండి, మేము తక్కువ తింటాం. సోఫ్ పౌడర్, ఫెనల్ సీడ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్. కొరియాండర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్. హింగువా హీంగ్ <1/4 టీ స్పూన్. జీరా పౌడర్ 1/4 టీ స్పూన్. బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/4 టీ స్పూన్. మనం ఫస్ట్ ఈ పొటాటోస్ దీనిలో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్గా హై ఫ్లేమ్లో ఉండాలి. మనం ఈ ఆయిల్ వేరే గ్యాస్ మీద పెట్టేద్దాం హీట్ అవ్వటానికి. మనం ఆయిల్ హీట్ అవ్వటం కోసం పెద్ద హై ఫ్లేమ్ మీద పెట్టేసాం వేరే గ్యాస్ మీద. ఇంకా ఈ పొటాటోస్ని ఇలా ఒక్కొక్క దాన్ని ఫోర్క్తో ఇలా చేసుకోవాలి, ఎందుకంటే మసాలాలు బాగా పట్టాలి దీనికి, అన్ని స్పైసెస్ అన్ని లోపలికి వెళ్ళిపోవటానికి. మీరు కావాలంటే టూత్ పిక్ కూడా యూస్ చేసుకోవచ్చు. అందరి దగ్గర టూత్ పిక్ ఉండదు కాబట్టి ఫోర్క్తో ఈజీగా హోల్స్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్ని పొటాటోస్ లో ఇట్లా అన్నిట్లో హోల్స్ చేసేయండి. లేదు మేము కొంచెం హెల్త్ కాన్షియస్, మేము ఇలా పొటాటోస్ ఫ్రై చేసుకోము అనుకున్న వాళ్ళు చేయకపోయినా పర్వాలేదు, చేస్తే ఇంకొంచెం టేస్ట్. వంట కూడా మనం ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నాకు అసలు తెలియట్లేదు టైం కూడా, ఎంత రెసిపీ చేస్తున్నా కూడా ఆడుతూ పాడుతూ మీతో మాట్లాడతా ఈజీగా పని అయిపోతా ఉంటది నాది కూడా. అన్ని పొటాటోస్ లో మనం హోల్స్ పెట్టామని అనుకుంటున్నాను, జాగ్రత్తగా అన్ని చూసుకొని పెట్టుకోండి. ఇంకా మనం అన్ని పొటాటోస్ లో హోల్స్ పెట్టేసాం. ట్రై చేయండి కొంచెం బేబీ పొటాటోస్ తీసుకోవడానికి. ఇంకా మన పొటాటోస్ కొంచెం కలర్ వచ్చినట్టుంది, ఇప్పుడు మీరు టర్న్ చేసుకోవచ్చు దీన్ని. ఎంత చిన్న పొటాటోస్ దొరికితే అంత మంచిది మీకు. చూడండి మంచి కలర్ రావటం స్టార్ట్ అయిపోయింది. మాటల్లోనే మన పొటాటోస్ అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఏవైతే ఎక్కువ కలర్ వచ్చేసినాయో అవి ఫస్ట్ తీసేసుకుందాం. బేబీ పొటాటోసే కాబట్టి కొంచెం తొందరగా కూడా ఫ్రై అయిపోయినాయి. ఇంకా మన అన్ని పొటాటోస్ ఫ్రై అయిపోయినాయి. ఇంక ఈ ఆయిల్ తీసి పక్కన పెట్టేద్దాం. మీరు కావాలంటే సేమ్ కడాయి కూడా యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ దాన్ని చల్లగా చేసేసుకొని, మరీ వేడిది టచ్ చేయబాకండి, అందుకే నేను పక్కన పెట్టేశాను. దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే పెరుగు వేస్తాం కాబట్టి ఏ ఆయిల్ అయితే ఉందో మొత్తం పైకి వచ్చేస్తుంది లాస్ట్ లో, అందుకే ఎక్కువ ఆయిల్ వేసుకోబాకండి. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం శనగపిండి వేసుకోవాలి, బేసన్. ఒక్కొక్కటి మసాలాలు వేసేసుకోండి. హింగువా, ఫ్లేమ్ లోలో ఉండాలి. ధనియాల పొడి, జీరా పౌడర్, లవంగం పౌడర్, లోంగ్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, కశ్మీరీ లాల్ మిర్చ్, కసూరి మేథి. అంతా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు మసాలాలు కాబట్టి. కాజు పౌడర్ ఆప్షనల్, ఇది ఓన్లీ థిక్నెస్ కోసమే. ఇంకా మసాలాలు ఫ్రై అయ్యాక కొంచెం ఒక టొమాటో వేసుకోండి. ఇంకా టమాటా లైట్గా కుక్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకోండి, 1/4 కప్ వాటర్. ఇది జస్ట్ వాటర్, మసాలాలు బర్న్ అవ్వకుండా ఉండటం కోసమే వాటర్ వేసాము. నేను దాల్చిని చెక్క, తేజ్పాతు, లవంగం ఇవన్నీ వేయటం స్టార్టింగ్లో మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను.
ఇది ఒక 1-2 మినిట్స్ రోస్ట్ చేసుకోండి. ఫ్లేమ్ లోనే ఉండాలి. మీరు కావాలంటే యాలకుల పొడి, దాల్చిని పొడి కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా పెరుగు బాగా ఇలా స్మూత్గా చేసేసి దీనిలో వేసేయండి. కంటిన్యూస్గా స్టిర్ చేయాలి పెరుగు వేసేసిన తర్వాత. ఇంకా బాయిల్ వచ్చేంత వరకు దీన్ని లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. కంటిన్యూస్గా స్టిర్ కూడా చేస్తూ ఉండాలి, లేకపోతే మీ పెరుగు విరిగిపోతుంది. సాల్ట్ కూడా వేసేస్తున్నాను నేను దీనిలో. మీరు యాలకులు, దాల్చిని చెక్క ఇవన్నీ ఫస్ట్లోనే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత. ఇంక ఈ స్టేజ్లో ఉప్పు, కారం అన్నీ టేస్ట్ చూసుకోండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మీరు కావాలంటే ఒక 3-4 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు ఎందుకంటే కారం తక్కువ తింటాం కాబట్టి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కారం కూడా పెంచుకోవచ్చు. మీరు కాజు పౌడర్ వేయకపోయినా పర్వాలేదు. థిక్నెస్ కోసం మీరు 1-2 పొటాటోస్ని బాగా మ్యాష్ చేసేసి దీనిలో వేసుకోవచ్చు. పైగా మనం శనగపిండి వేసాం కాబట్టి దాంతో కూడా థిక్నెస్ వస్తుంది. శనగపిండి అయితే కంపల్సరీ. ఇంకా దీనిలో మీరు 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఆ పెరుగు గిన్నె కడిగేసి దాంట్లోనే వాటర్ వేసేసాను. మీరు ఇప్పుడు ఫ్లేమ్ పెంచుకోవచ్చు. ఇంకా నేను 2 పొటాటోస్ని బాగా మ్యాష్ చేసేసి దీనిలో వేసేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ బాయిల్డ్ పొటాటోస్ కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే ఒక 2-3 మినిట్స్ పొటాటోస్ కూడా దాంతో ఫ్రై చేసుకొని తర్వాత వాటర్ వేయండి మీరు, నార్మల్ పొటాటోస్ వేసేవాళ్ళు. ఇంకా మనం దీనిలో పొటాటోస్ వేసేసుకోవచ్చు. చూడండి ఎంత ఆయిల్ వేసామో అంత పైకి వస్తుంది, అందుకే తర్వాత ఆయిల్ తక్కువ వేసుకోండి. ఇంకా ఈ కాశ్మీరీ దమ్ ఆలూని ఒక 10-15 మినిట్స్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇంకా దీన్ని కవర్ చేసేస్తున్నాను నేను కూడా. ఇంకా దీన్ని మూత తీసి చూద్దాం. మీరు కావాలంటే దమ్ పెట్టుకోవచ్చు. నా దగ్గర లిడ్ లేదు ఏం కవర్ చేసుకోవడానికి. దానికి కార్నర్స్ లో ఫాయిల్ ఇలా పెట్టేసుకొని కవర్ చేసుకొని 10-15 మినిట్స్ కుక్ చేసుకుంటే అదే దమ్ అయిపోతుంది. ఇంకా మనది రెడీ అయిపోయింది. కొంచెం చల్లారే గ్రేవీ కూడా థిక్ అవుతుంది కాబట్టి ఉప్పు, కారం నాకైతే అన్నీ సరిపోయినాయి. మీరు లో ఫ్లేమ్ మీద కుక్ చేసే ముందు ఒకసారి ఉప్పు, కారం అన్నీ చూసుకొని మసాలాలు ఏమన్నా తక్కువ అయితే వేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సోంఫ్ పౌడర్ కొంచెం పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, ఏమన్నా మసాలాలు పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. ఎందుకంటే దీనిలో ఓన్లీ మసాలాల వల్లే టేస్ట్ వస్తుంది బాగా. ఇంకా దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూడండి ఆ కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ. మీరు ఫ్రై చేయకుండా బాయిల్డ్ పొటాటోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. మన కాశ్మీరీ దమ్ ఆలు రెడీ. దీన్ని కావాలంటే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, లైట్గా వేసుకోపోయినా పర్వాలేదు. చూడండి ఎంత బాగుందో. మన కాశ్మీరీ దమ్ ఆలు చాలా బాగా వచ్చింది. ఇది చాలా యూనిక్ రెసిపీ. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. మన ఢాబా.